హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో హెల్తీగా కొర్రలతో పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో నార్మల్ పాయసం కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు హెల్తీగా ఈ పాయసాన్ని బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 కప్స్ వాటర్ని వేసి హై ఫ్లేమ్లోని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో వాటర్ ఇలా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి ఓవర్ నైట్ అంతా నానపెట్టిన కొర్రెల్ని 1 కప్ వేసుకోవాలి. సో ఇక నేను 2 కప్స్ వాటర్కి 1 కప్ కొర్రెల్ని వేస్తున్నా. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి కొర్రెలు వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే 4 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూసారు కదా, ఇలా కొర్రెలు వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్ చిక్కటి పాలను వేసుకోవాలి. సో ఇక నేను కాగి చల్లార్చిన పాలనే వేస్తున్నా. ఇలా పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మరో 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. సో ఈ కొర్రెల పాయసాన్ని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలా కుక్ చేసుకోవాలి. సో ఇలా 3 to 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు ఇందులోకి 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. సో ఇక్కడ బెల్లం మీ స్వీట్నెస్కి తగినట్టు యాడ్ చేసుకోండి. కానీ బెల్లం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి, పాలు విరిగిపోతాయి. జస్ట్ బెల్లం కరిగే వరకు కుక్ చేసుకుంటే చాలు. సో ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. అప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలానే బాదం పప్పును వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసి వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పాయసంలోకి నెయ్యితో సహా వేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా కొర్రెలతో పాయసాన్ని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.